చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇట్లా పీసెస్ అయితే వేసుకోవాలా. ఈరోజు పన్నీర్ కూర చేసుకుందాం. పన్నీర్ కూర నాతమ్మా ఈరోజు. ఓకే, ఫస్ట్గా కళాయి పెట్టి ఏం చేయాలా? నూనె పోయాలా. ఓకే, మనకు కావాల్సినంత నూనె. నూనె వేడైంది, వేగింది. ఇప్పుడు ఇది ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు ఎర్ర కావాలి, బ్రౌన్ వచ్చే వరకు. అంటే మొత్తం బ్రౌన్ అని కాదు, కొంచెం నార్మల్ గా లైట్ గా బ్రౌన్ వచ్చే వరకు కలుపుకోవాలి. లైట్ గా బ్రౌన్ అయినాయి. ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నా. ఎల్లిపాయలు వేసి కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్నాక టమాటా వేస్తున్నా. టమాటా కొంచెం మెత్తగా అయిన దాకా ఇది ఎంచుకోవాలి. మంచిగా టమాటా వేగిన దాకా ఎంచుకోవాలి. ఇప్పుడు కాజు వేసుకున్నా. కాజుతోని కొంచెం మంచిగా టేస్ట్ వస్తుంది. వేసుకున్నాయి మిక్సీ పట్టుకోవాలా. ఇట్లా మెత్తగా వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలా. మిక్సీ ఇట్లా మెత్త వచ్చే వరకు. ఇప్పుడు నూనె పోస్తున్నా. ఇప్పుడు షాజీరా వేసుకోవాలా. షాజీరా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలి. మసాలా, పన్నీర్ మసాలా. పన్నీర్ మసాలా ఇప్పుడు 10 నిమిషాలు మంచిగా వేగాల. పన్నీర్ మసాలా వేగిన తర్వాత కారం వేసుకోవాలా. కారం కావాల్సినంత కారం వేసుకోవాలి. సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత గరం మసాలా. పాలు పోసుకొని సులో పెట్టుకొని 10 నిమిషాలు ఆగాల. డక్కన పెట్టేసి గ్యాస్ స్లో చేసుకోవాలి. స్లో చేసుకోవాలి గ్యాస్. మనం కొనుకొచ్చిన పన్నీరు పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత కట్ చేసుకోవాలంటే ఎంత. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత సైజ్ చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఇట్లా పీసెస్ అయితే కట్ చేసినవి పన్నీరు ఇలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. బటరు ఇప్పుడు అందులో కొంచెం వేసుకోవాలి. టేస్ట్ వస్తుంది మంచిగా. పన్నీర్ కూర కలుపుకొని డక్కన పెట్టేయాలి. పన్నీర్ మసాలా రెడీ. పన్నీర్ మసాలా తోటి రొట్టె తిని టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.